ఇతను ఎప్పటికీ చనిపోలేడు. అదే ఇతని బాధ. ఇతని పేరు ఇస్మాయిల్ అజీజీ. ఇతను టాంజానియాలో ఉంటాడు. వేరువేరు సందర్భాల్లో డాక్టర్స్ ఇతన్ని 6 సార్లు మెడికల్లీ డెడ్ అని డిక్లేర్ చేశారు. కానీ ఇతను ప్రతిసారి ప్రాణాలతో లేచొచ్చాడు. మొదటిసారి ఇతనికి పని చేస్తున్న చోట యాక్సిడెంట్ జరిగింది. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ కొద్దిసేపట్లోనే డాక్టర్స్ అతను చనిపోయినట్టు డిక్లేర్ చేశారు. అప్పుడు ఇతని ఫ్యామిలీ ఇతని బాడీని శవాగారంలో పెట్టి అంత్యక్రియలకి ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇతను శవాగారం నుండి లేచి నడిచాడు. రెండవసారి ఇతనికి మలేరియా వచ్చి చనిపోయినట్టుగా డాక్టర్స్ డిక్లేర్ చేశారు. ఈసారి ఇతన్ని కాఫిన్ బాక్స్ లో కూడా పెట్టారు. కానీ ఇతను ఆ కాఫిన్ బాక్స్ లో నుండి కూడా లేచాడు. మూడవసారి ఇతనికి కార్ యాక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్లిపోయాడు. తర్వాత డాక్టర్స్ ఇతన్ని చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. కానీ ఇతను మళ్లీ లేచాడు. ఈసారి డాక్టర్స్ కూడా షాక్ కి గురయ్యారు. నాలుగవసారి ఇతన్ని ఒక విషపూరితమైన పాము కాటేసింది. ఈసారి ఇతన్ని 3 రోజులు శవాగారంలో పెట్టారు. అయితే ఇతని ఫ్యామిలీ కూడా ఇతను చనిపోయాడని ఫిక్స్ అయిపోయారు. ఇతని బాడీని తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు ఇతను మళ్లీ లేచాడు. 5వసారి ఇతను సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయాడు. కానీ మళ్లీ బ్రతికాడు. 6వసారి అక్కడి ఊర్లో వాళ్ళు ఇతను మనిషి కాదు, ఏదో దుష్టశక్తి అనుకొని అతన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి తగలబెట్టేశారు. ఈసారి ఇతను సక్సెస్ఫుల్ గా చనిపోయాడనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఇతను మళ్లీ లేచాడు. ఇవన్నీ జరిగాక ఇప్పుడు ఇతను ఊరి బయట ఒక పాతబడ్డ ఇంట్లో ఉంటున్నాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలపండి.